కంగ్రాచులేషన్స్ మనీషా. థ్యాంక్ యూ సార్. సో మీరు కాంబినేషన్లో ప్లేస్ అయ్యారు. ఎస్ సార్. మీది ఏ బ్యాచ్, అసలుకి మీరు ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసు మీకు? నేను 98 బ్యాచ్ సార్. నాకు మా కజిన్ రెఫర్ చేశారు. ఓకే. ఎస్వి ప్రొఫెషనల్స్ అనే ఇన్స్టిట్యూషన్స్. మా కజిన్ ఆల్రెడీ జాయిన్ అయ్యి 1 మంత్ కోచింగ్ తీసుకున్న తర్వాత నేను 98 బ్యాచ్లో కోచింగ్ తీసుకున్నాను. వితిన్ 45 డేస్లో నాకు ఈ కాగ్నిజెంట్ అనే ప్లేస్మెంట్ వచ్చింది. కొండారెడ్డి సారే ఎక్కువగా నన్ను ఇన్స్పిరేషన్ చేసి 45 డేస్లో ఫస్ట్ మాకు ఇంటర్వ్యూలోనే సార్ నన్ను షార్ట్ లిస్ట్ చేశారు సార్. నన్ను ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద కొండారెడ్డి సార్. తర్వాత ఫస్ట్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ, అసలు నా లైఫ్లో ఫస్ట్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ కాగ్నిజెంట్ సార్. ఆ ఫస్ట్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ నాకు ఇంకా లాస్ట్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ అయిపోయింది సార్. సో మీ ప్రిపరేషన్ మీకు హెల్ప్ అయింది. ఎస్ సార్. సో కమింగ్ టు యువర్ కాలేజ్, ఇక్కడ మీది ఏ కాలేజ్? మీది నాది ఏవి కాలేజ్ సార్, ఇక్కడ గగన్ మహల్. గగన్ మహల్. ఎస్ సార్. ఓకే, ఏవి కాలేజ్. సో ఎలా అంటే మీ కజిన్ ఇక్కడ ఆల్రెడీ 97 బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. ఎస్. సో తనకి ట్రస్ట్ అనిపించి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించారు. సో తను మీకు ఇచ్చిన గైడెన్స్ ఏంటి, అసలు యాక్చువల్లీ ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పాడు? అంటే మాకు డిగ్రీలో అంటే ఇట్లా ఎగ్జాంపుల్స్తో మొత్తం అసలు ఇంత ఇంట్రడక్షన్ అనేది, కోర్ అకౌంటింగ్ ఇట్లా ఉంటుంది, ఫైనాన్స్ ఇట్లా ఉంటుంది అని అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు సార్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఇక్కడ వచ్చిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే నేను నేర్చుకున్నానో అవి చాలా హెల్ప్ అవుతాయి సార్. నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను, ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కడ జాబ్ దొరకట్లేని ఫీల్ కావద్దు. ఫస్ట్ థింగ్ మనం స్టెప్ వేస్తేనే మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం స్టెప్ వేయకుండా అక్కడే నించుని నాకు జాబ్ రావాలంటే రాదు సార్. మనం స్టెప్ వేస్తేనే జాబ్ అనేది ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అదే మనకి వెనుకకు వస్తుంది. కాబట్టి నేను ఎస్పీ చూస్ చేసుకున్నాను, అది నాకు రివర్స్ ఇచ్చింది సార్. కాగ్నిజెంట్ నుంచి టాప్ నుంచి. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సో అంటే మీరు గైడెన్స్ అంటే మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఇక్కడ మీకు మొత్తం ఓవరాల్ ట్రైనింగ్ ఉంది కదా. ఎస్ సార్. ఈ ట్రైనింగ్లో మీకు రెగ్యులర్గా మీకు చాలా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. లైక్ డైలీ మీకు 2 టాపిక్స్ 2 క్లాసెస్ సెషన్స్ జరుగుతుంది. మీకు ఏ సెషన్స్ మీద మీకు బాగా ఎక్కువ గ్రిప్ వచ్చింది, అంటే మీకు దాంట్లో లేకున్నాను, ఇది నేను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను, ఏ టాపిక్ ఉంది? ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అభిసార్ క్లాస్ నాకు అసలు కమ్యూనికేషన్ ఎట్లా పెడుతూ ఎట్లా కమ్యూనికేట్ కావాలి. ఈవెన్ నేను డిగ్రీలో అసలు ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాకపోతుంది. ఏంటంటే ఒక భయం, నేను ఎట్లా ఇస్తానో ఇంటర్వ్యూ, నాకు మళ్ళీ వాళ్ళు ఇచ్చినా కానీ నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారా ఇయ్యో, అదొక భయం అనేది ఉంటుండే సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అభిత్ సార్ ఫస్ట్ మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు సార్. ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత మాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తుండే నెక్స్ట్ డే. మీరు ఇట్లా పర్ఫామ్ చేశారు, ఇంకా మీరు ఇక్కడ బెటర్ కావాలి, ఇక్కడ మీరు ఇంకా ల్యాక్లో ఉన్నారు, మీరు ఇంకా ఇంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, మిర్రర్తో మాట్లాడుతూ ఉండాలి. ఈవెన్ 5 to 10 minutes మిర్రర్తో కమ్యూనికేట్ అవుతుంటే మీరు ఎట్లా చేస్తున్నారు అనేది చెప్తుండే సార్. సో దట్ ఐ విల్ గెటింగ్ సార్. తర్వాత ఇంకా అకౌంట్స్ సార్ నన్ను కొంచెం తక్కువ ఉంటుండే. ఎగ్జాంపుల్స్ అసలు డిప్రిసియేషన్ ఎందుకు చేస్తుండే, లైబిలిటీస్ అసలు ఎందుకు చేయాలనేది ఏది తెలియదు సార్. ఏదో చేసుకుంటే వెళ్ళిపోతుండే, పాస్ మార్క్స్ ఖచ్చితంగా పాస్ కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతుండే. కానీ మీరు సుధీర్ సార్ ఎట్లా చేయాలి, అసలు లైబిలిటీస్ ఎందుకు చేయాలి, ఎట్లా ఏం చేస్తే మనకి ఏం యూజ్ అవుతుంది, డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది అనేది చెప్పారు సార్. సో ఇదంతా మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి మీకు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్మెంట్ చేయడము, అదే ఒక కంపెనీకి కావాల్సిన ఏదైతే స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఇక్కడ మీకు ఖచ్చితంగా అన్ని ఆస్పెక్ట్స్ మీకు ఇక్కడ నేర్పేయడం. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ జాయిన్ కాకముందు ఓకే మీకు జాబ్ వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అనిపించిందా? లేదు సార్. లేదు. అసలు ఎట్లయినా ఒక విధంగా వాకింగ్ ఉంది అంటే పోవాలనుకుంటుండే, పోయినా సరే రిజెక్ట్ అయితే ఎట్లా నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఏం స్కిల్స్ లేదు. పోయినా కానీ ఏదో ఒకటి చెప్తుండే, మళ్ళీ రివర్స్ వస్తుండే అని ఒక భయం అయితే ఉంటుంది. అందుకే నేను ఇంటర్వ్యూ పోవడమే బంద్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. మాకు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది, మనం ఎట్లా పర్ఫామ్ చేస్తున్నామో, మన ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది, దానికి ఇంప్రూవ్ అయ్యామా కాలేమా అనేది తెలుస్తుంది సార్. ఓకే, గుడ్, ఫైన్. ఫర్దర్గా మీ శంషాబాద్ కావచ్చు లేదంటే అదర్ లొకేషన్స్ చాలా మంది ఉంటారు ఇలా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. సో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళకి? నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే టైం వేస్ట్ చేస్తాను.
డిగ్రీ పాస్డ్ అవుట్ అవ్వగానే 1 మంత్ ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మీరు ఆలోచించకుండా ఎస్వికి రావాలి సార్. టైం వేస్ట్ అనేది 1 మంత్ నువ్వు చెయ్యి, హ్యాపీ ఎంజాయ్ చేయి. 1 మంత్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఏదైతే ఇస్తున్నారో అది మార్కెట్లో ఇచ్చినారో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా దానికంటే బెటర్ ఇస్తారు సార్, నాకు అది తెలుసు. అట్లా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏదైతే 40 days ఆర్ 2 months ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నామనుకుంటున్నాను సార్. నేను మా చెల్లెల్ని హెచ్ఆర్కి తీసుకురావాలనుకున్నాను ఫస్ట్ది. ఓకే సార్, మీ చెల్లెలు హెచ్ఆర్ కాలేజ్ Yes. ఆమె బీఎస్సీ న్యూట్రిషన్ చేస్తుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్. కానీ నేను ఆమెని హెచ్ఆర్కి కూడా అందులో చాలా ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. అట్లా దాంట్లో నుంచి హెచ్ఆర్కి తీసుకురావాలని అనుకున్నాను సార్. వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ హెచ్ఆర్ Yes. ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి తనకు బెనిఫిట్ అవుతుంది. Yes, sir. కమింగ్ టు ద మాక్ ఇంటర్వ్యూ, మీకు ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఇక్కడ ఇచ్చారు మీరు. Yes, sir. అంటే మీరు నాకు తెలిసి కాలేజ్ లైఫ్లో ఇక్కడ ఎక్కడ కూడా లేకుండా. సరే, ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు మీకు ఏమన్నా అంటే ఫియర్ అనిపించిందా, ఎలా అనిపించింది? ఎస్ సార్, నేనైతే ఫస్ట్ ఫియర్, చాలా ఫియర్ అయినా సార్. అక్కడ డోర్ ఓపెన్ చేసేంత వరకు కూడా ఫుల్ ఫియర్ ఉన్నా. తర్వాత ఫస్ట్ స్టెప్ పెట్టిన తర్వాత కళ్యాణ్ సార్ కూర్చొని ఉన్నారు. ఇంకా ఒక 5 minutesలో హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది సార్. సెకండ్ మీరే ఉన్నారు సార్. ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు, పీజీలో మళ్ళీ జాయిన్ అవ్వాలనుకున్నాను. ఇంకా నాకు భయం అయ్యే సరే సార్, నేను ఏమి ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ తప్ప. అదే నెక్స్ట్ 1.5 hourలోనే మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది సార్, ఇందులో మీరు లేకున్నారు, ఇందులో మీరు కరెక్ట్ చేసుకోవాలనేసి. అప్పుడు నాకు 4 హెచ్ఆర్లో వచ్చింది, 5, 6 దీంట్లో వచ్చింది సార్ సబ్జెక్ట్లో. 6 అంటే ఇక్కడ నేను 6 ఇవ్వడం అంటే అది చాలా రేర్ ఉంటుంది. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్, మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, సో ఫర్దర్గా ఏమన్నా హెల్ప్ కావాలన్నా ఎస్వి ప్రొఫెషనల్స్ ఆల్వేస్ గివ్స్ యు సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ లిసనింగ్. వెల్కమ్.